మీరు కేవలం ఇంకా ఆంధ్రాలోనే ఉన్నారు. ఆ 11 దాటలేకపోతున్నారు. 11 మొన్న అసెంబ్లీకి వచ్చారు 11 మంది. ఆ అసెంబ్లీలో వచ్చినప్పుడు ఎలా ఇబ్బంది పెట్టాలి, అసెంబ్లీలో ఎలా ప్రశ్న అడగాలి, వాటి గురించి ఆలోచించండి. అది బాగుంటుంది. అసెంబ్లీలో కూడా కేవలం 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉండి గవర్నర్ మాట్లాడుతుంటే కూడా ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా అందులోంచి వాకౌట్ చేయడం జరిగింది. దానిపై మనకు క్లియర్గా తెలిసింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఎవరన్నా కానీ గౌరవం అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంబాబు గారు సీఎం గారిని మీడియా ముందు తిట్టారు. అది ఏహ్యమైన చర్య. దానికి ఆయనను ఆల్రెడీ అరెస్ట్ చేశారు. మళ్ళీ నిన్న 14 రోజులు రిమాండ్ పెంచారు. దానికి ఆయన ఏదో ఘనకార్యం చేసినట్టు తగ్గేదే లేదనుకుంటూ వీడియో చూపించారు. మీరు ఎందుకు తగ్గుతలేరు? నేను చెప్పాను దాని గురించి. ఆల్రెడీ మీకు ప్రభుత్వం అనేది శిక్ష వేస్తుంది. మీరు అండర్ రిమాండ్లో ఉన్నారు. దానికి మీరు సంతోషిస్తున్నారు. దీనికి కారణం ఏంటిదంటే రోజా రిలీజ్ చేశారా, వెంకటేశ్వర స్వామి ఎక్కడి నుంచి ఏ శిక్ష వేస్తారని చెప్పేసి ఆ శిక్ష నుంచి మీరు తప్పించుకోండి అని చెప్పి మీరు సంతోషపడుతున్నారు. ఇది మీరు పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ వేస్తుంది. మీలో ఉన్న 11 మంది ఉన్న చూడండి, వాళ్ళగా మీరు కౌంటర్ వేస్తారు. అరే నేను దేవుడి శిక్ష నుంచి తప్పించుకున్నా, నాకు ఆల్రెడీ ప్రభుత్వం నుంచి శిక్ష పడింది, మీ 11 మంది మీరు చూసుకోండి, మీకు దేవుడు ఏ రకంగా శిక్ష వేస్తాడో అది చూసుకోండి అని చెప్పి మీరు వాళ్ళకి కౌంటర్ వేసినట్టుగా ఉంది. బయట వాళ్ళకు వేసినట్టుగా లేదు. అది తగ్గేదే లేదంటే మీరు తప్పించుకున్నారు అని చెప్పేసి ఆ 11 మంది కూడా మీ వెంట తీసుకెళ్ళండి. మేబీ 7 గంటల వారు మిమ్మల్ని క్షమిస్తారేమో. బీజేపీ కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతూ అసలు పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రచారానికి రాబోతున్నారు అనే దాని గురించి మాట్లాడుతూ దాని గురించి మాకేం తెలియదు అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. దానిపైన ఫస్ట్ ఆఫ్ ఆల్ కిషన్ రెడ్డి గారు బీజేపీ నాశాన్ని కోరుకుంటూ బీజేపీకి అధ్యక్షుడిగా ఉండాలని చెప్పి అనుకుంటారు. ఆయన కనుక తప్పుకుంటే ఈ పాటికల్లా రాజా సింగ్ గారు కానీ అటు బండి సంజయ్ గారు కానీ బీజేపీని ఎంతో బలోపేతం చేసేవాళ్ళు. ఆయనకు పార్టీ మీద కానీ పార్టీ కార్యకర్తల మీద కానీ ఎటువంటి అవగాహన అయితే లేదు. ఆయన ఒక సీనియర్ నాయకుడుగా ఉండేసి నేను సీనియర్ని, నాకు విలువ ఇవ్వరా అని చెప్పేసి విలువ ఇవ్వకుండా ఎవరైతే ఆయన ఎదురుపడుతున్నారో వాళ్ళ మీద చర్య తీసుకుందని చెప్పి ఆలోచిస్తున్నారు. కానీ బీజేపీని ఇక్కడ లేపుదాం, ఇప్పుడున్న సీట్ల కంటే కొన్ని పెంచుదాం అనే ఆలోచన మాత్రం ఆయన చేయట్లేదు.